హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులను తీసి బయటపడేయండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కుంభరాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే చాలా నష్టపోతారు. ఆ 5 వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. అర్జెంటుగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని విని వెంటనే ఈ 5 వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అసలు ఆ 5 వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది రావచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు వినండి. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారుగా చెందుతారు. ఈ కుంభరాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు. ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోతాయి. కాస్త వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేవి కలకాలం వీరితో ఉండవు. త్వరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంది. అయితే వీరికి ఈ మధ్య తరచుగా సమస్యల మీద సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయి. అంటే వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మధ్య? ఒకటి క్లియర్ అవ్వకముందే ఇంకొకటి వస్తుంది. ఒకటి తీరాక ఇంకొకటి వచ్చి అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు. వీరు కరెక్ట్గానే చేస్తారు, కానీ అందులో కూడా ఏవో లోపాలు ఉంటాయి. అసలు ఏంటో అని చెప్పి వీరు చేసేటటువంటి పూజలు బాగానే ఉంటాయి. వీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీతి నిజాయితీ కలగలిసిన వ్యక్తులు, ఎవరు చెడు కోరుకునే వాళ్ళు కాదు. దాన ధర్మాలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు, బయట పనులు చక్కదిద్దుకుంటారు. ఇలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు, అంతా బాగానే ఉంటుంది. పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు అని బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. వీరికి అర్థం కావట్లేదు. కానీ వీరు పట్టించుకోకుండా మీకు అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ 5 రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి, పునస్కారాలు కానివ్వండి, నోములు కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి. ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంట్లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకువచ్చి పెడుతున్నాయి. మీరు అన్నీ చేస్తున్నారు, కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు. మనం పూజలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నాం అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చండి, కాదని అంతలా. కానీ ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది మీరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపటికి పైన శుభ్రంగా ఉండటం, పూజలు ఇలాంటి వాటిలోనే ఉంటున్నారు. కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి. మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇంట్లో దరిద్ర దేవత అలాగే
లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళే. కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠాదేవినే బయటికి పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకుని తిష్ట వేసుకుని కూర్చోవాలని అంటే ముందు ఈ 5 వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించిన నిలబడకపోవటం, అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, తరచూ ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలు, వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం, సంతానం లేకపోవటం, ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి మీరు చూస్తున్నారన్నమాట. అవి తీసి బయటపడేసిన రోజున వీటన్నింటికీ కూడా మీకు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ కుంభరాశి వారు ముందు తీయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారం అది ఏ రూపంలోనైనా కానివ్వండి, ఒక వాచి రూపంలో ఉన్న అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలనే కాదు, కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికక్కడే చూసుకుంటూ ఉంటున్నారు, మన చేతుల్లో పని. కాబట్టి ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు. కానీ అదేంటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట. అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ లాగేసేయటం. గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే ఆ గడియారానికి అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి. అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి, కానీ ఆగిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వస్తువు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు, కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి. కప్పులు కొంచెం లైట్గా క్రాకులు ఇవ్వటాలు అవ్వచ్చు, లేదన్నా కొంచెం పగుళ్ళు అవ్వచ్చు, ప్లేట్లు విరిగిపోవటం, చొట్టలు పడిపోవటం, ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయటపడేసేయండి. చాలామంది ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కురాగానే పగిలిపోవటం, విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ వస్తువులతో మనకి అంతటితో రుణం తీరిపోతుందని అనుకొని బయటపడేయాలి. అలా కాకుండా చాలామంది వాటిని కొంచెం గమ్ముగా అంటించడం, గమ్ముతో అంటించి ఇలాంటివి చేసి అతికి పెట్టేసుకుని వాడేసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అని అనుకొని అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు, దాన్ని అర్జెంటుగా తీసి బయటపడేసేయండి. పర్స్ జిప్పులు పోయినవి కానివ్వండి, ఇలా ఫెయిల్ అయిన సాసర్ కప్పులు, విరిగిపోయినటువంటి దువ్వెనలు, ఇలాంటివి కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో పగిలినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేసేయండి. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం. అద్దాన్ని అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదండి, ఆ అద్దం పగిలి ఉంటుంది. చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి కింద పడవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు. అలాగే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి ఆ అద్దాన్ని అలాగే ఆ అద్దంలో మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే, మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతూ ఉంటారు. అలా అనుకొని రోజులు గడుపుతూ ఉంటారు. కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళ కిందకే వస్తుంది. అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేసేయండి. దానిలో ముఖం చూసుకోవడం కానీ
దాన్ని ఇంట్లో పెట్టేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. అద్దం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది. అలా కాకుండా పగిలిన క్రాకులు ఇచ్చినా అది వెంటనే చెడుని ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటి పొరపాటును కూడా ఉంచుకోకూడదు. అందులో పొరపాటును కూడా ముఖం అనేది చూసుకోకూడదు. మనకి దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు, పూజ గదిలో పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, చదువుకుంటూ ఉంటారు కదండి మంత్రాల పుస్తకాలు అవి. ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేదా దేవుడి పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటం, కొంచెం ఎక్కడన్నా లోపల ఉన్నటువంటి పేపర్ దేవుడి పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండటం, ఏముందులే పగుళ్ళే అని చెప్పేసి అట్లా ఉంచేయడం, అలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దేవుడి పటాలు కానివ్వండి ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసి బయటపడేయాలి. ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి. దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడి పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలోనైనా కానివ్వండి, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటం, పగిలి ఉండటం, ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందులే అని అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకునైనా సరే వాడుకోవద్దు. అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువుతోనే సమానం. అలాంటివి పూజలో ఏమిటంటే చాలా వరకు కూడా మనకు నష్టాలను ఇస్తాయి. పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడి చిత్రపటాలు రెండు ఉంటాయి కదండి. కొంతమందిని మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి, శివపార్వతుల పటాలు 2 ఉంటాయి. సేమ్ అవే ఫోటోలు 2 ఉంటాయి. అలాగే సేమ్ చిత్రపటాలు 2 ఉండకూడదు. అలా వస్తువులు 2 కనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పటాలు మొత్తం కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి, మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, అక్కడ గుడికి వెళ్ళి దేవుడి పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్టు దగ్గర ఆ పటాలని వదిలేసి రండి. ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదండి, వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి. కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా, వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు, బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. అవి ఎంత ఖరీదైనటువంటి వస్తువులైనా కావచ్చు, వారికి సంబంధించినటువంటి బంగారం ఏదైనా ఉందనుకోండి, ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వారికి గుర్తుగా. అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాగే వాటిని చేసేయడం, లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు తెచ్చుకోవడం ఇలాంటివి చేయండి. అంతేగాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వలన వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. దానివలన నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది, మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 రకాలైన వస్తువులను ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ 5 వస్తువులు తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత కూడా పెరుగుతుంది, డబ్బు నిలబడుతుంది, అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్యం, చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివిటీ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.